మొత్తం నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఈ రోజు శ్రీను గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా విషయాలన్నీ చాలా కూలంకషంగా వివరించి చెప్పారు. ఇంకా చెప్పా కూడా మీరు ఇలా క్వశ్చన్స్ వేస్తే నేనేం చేయలేనండి. చాలా క్లియర్ గా చెప్పాను. అవునండి, చాలా క్లియర్ గా ఉంది కదా. ఆవిడ రాజకీయ కాంక్షతో, ఆవిడ రాజకీయ లబ్ధి కోసం నా లైఫ్ ని స్మాష్ చేసింది, మొత్తం నా లైఫ్ ని నాశనం చేసింది ఆవిడ. తిరిగి పాల్సలు ఎలాగంటే ఇది ఇప్పుడు నాకు పార్టీలోకి ఇన్వైట్ చేశారు, పార్టీ మహిళా అధ్యక్షురాలు, సౌండ్ రీసౌండ్ వస్తుంది నాకు కూడా. ఇప్పుడు పార్టీలోకి నన్ను రమ్మని ఇన్వైట్ చేసిందే ఆవిడ, నాకు రిక్వెస్ట్ చేసిందే ఆవిడ. మేము రాను బాబోయ్ అంటే మా ఇంటికి వచ్చి బతిమాలి పిలిచిందే ఆవిడ. పార్టీలోకి వచ్చిన తర్వాత మహిళా అధ్యక్షురాలుగా నన్ను అపాయింట్ చేసిందే ఆవిడ. అపాయింట్ చేసి పార్టీలో యాక్టివ్ గా ఉండు, తిరుగు అని చెప్పిందే ఆవిడ. నేను పేషెంట్ ని ఇంటికే పరిమితం అయిపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను రాజకీయాలు, నీకు రాజకీయాల్లో నువ్వు నాకు తోడుగా ఉండు, నువ్వు శ్రీను గారితో ఉండు, నీకు కొంచెం ఈ కమ్యూనిటీ వైశ్యస్ కమ్యూనిటీ, మీ కళింగ కమ్యూనిటీలు నీకు కొంచెం ఫేమ్ అవన్నీ ఉన్నాయి, ఆ ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది, నీ అవసరం మాకు చాలా ఉంది, ఎలక్షన్ మొత్తం నువ్వే చేయాలని చెప్పింది ఆవిడ. అన్ని చెప్పి శ్రీను గారితో తిరుగు అని చెప్పింది ఆవిడ. శ్రీను గారు తిరుపతి టెంపుల్స్ అవి వెళ్తుంటే లేడీస్ అందరిని తీసుకొని వెళ్ళమని చెప్పింది ఆవిడ. దగ్గరుండి కారులో పంపించింది ఆవిడ. ఇవన్నీ ట్రాప్ లో అనిపించట్లేదా మీకు? అంటే ఇవన్నీ వినండి, నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు వినండి. ఆవిడ వేరమ్మా, ఆవిడ గురించి మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. మీరు వచ్చి తెలిసి నా ప్లేస్ లో మీరెందుకు మీరు ఒక మహిళగా ఆవిడ ఏదో చెప్పేస్తున్నాను వినేది కాదు, సాటి మహిళగా నా ప్రాబ్లమ్స్ ఏంటో నేనేంటి ఫేస్ చేస్తాను అవి కూడా మీరు తెలుసుకోండి అమ్మా. ఆవిడ పిల్లలు ఏడ్చేస్తుంటే మీరు నా పిల్లలు తెచ్చి ప్రెస్ పెడతారు, నా పిల్లలు ఏడుస్తారు. ఆవిడ ఒక్క ఈవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ నా భర్త వదిలేశాడమ్మా. ఈవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ కి ఈవిడ డోర్ టు డోర్ వెళ్ళి నా భర్తకి ఆవిడకి ఉంది, నా భర్తకి ఆవిడకి ఉంది, నా భర్తకి ఆవిడకి ఉంది, నా భర్తకి ఆవిడకి ఉందని తెలిస్తే నా భర్త నన్ను వదిలేశాడు. వదిలేసినప్పుడు అప్పుడు నేను ఏం చేయాలి? ఇంక గతిమతి లేక ఈవిడ చెప్పిన ఎలిగేషన్స్ రోమన్స్ ఊరంతా స్ప్రెడ్ అయ్యి శ్రీనివాస్ గారికి మోదీ గారికి ఏవో రిలేషన్షిప్స్ ఉన్నాయని చెప్పి ఆవిడ అతన్ని రోడ్డు మీద గెంటేసి, రోడ్డు మీద అలాగా వంటను చేసేసి, పిల్లలు భార్య అందరూ వదిలేసి